టెంపరేచర్ ఎంత ఉంది? హాయ్ గాయ్స్, ఎండలో బయటకు వెళ్తున్నానంటే ఎండలో బయటకు వెళ్తున్నాను గాయ్స్. ఇల్లు తిట్టుకుంటారు ఎండలో బయటకు వెళ్తున్నాను అంటే కార్లో తిరుగుతాయి ఎండలో అంటారు. 35 డిగ్రీలు ఉంది బయట అని చెప్పు. ఎండలో వెళ్ళినా కార్లో వెళ్ళినా కూడా ఒకటే ఎండ. చూసా డైరెక్ట్ ఆ ఎండ చూడు ఇక్కడ కొడుతుంది. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి? 35 ఉంది డిగ్రీలు. రోజు రోజుకి ఇంతలా పెరుగుతుందంటే కారణం ఎవరు? మనమే. కార్లో తిరుగుతుంది ఇలా నీతి కబుర్లు చెప్తున్నాను, నన్ను తిడతారు. ఇప్పుడు ఎటకరంగా అంటున్నాను కాదు కానీ రా, ఈ ఎండకు నిజంగా బయటకు వస్తే ఉడికిపోతాం. అగోయ్ ఏమంటారా ఇది, మనుషులు ఉండాలా పోవాలా? ఏంటంటే అది మా ఆకులయ్య ఇడ్లీ టిఫిన్ సెంటర్. ఇంతకుముందు మా థియేటర్ పక్కన ఉండే క్యాంటీన్ అనమాట. అది మా థియేటర్, ఆల్మూరుకున్న థియేటర్. అది ఇప్పుడు దేనికి వాడుతుందో నాకు తెలియదు, కానీ మా ఊర్లో ఉన్న ఏకైక థియేటర్ అది. అలాంటి ఎండలలో తెలివిగా మీరు ఏం చేయాలంటే ఏటీఎంలో దూరం ఉండాలి. ఏటీఎంలోకి రావాలి. మీ అకౌంట్లో 5 రూపాయలు 8 రూపాయల కంటే ఎక్కువ ఉండదని నాకు తెలుసు, అలాగే. కానీ మనకేం పని లేకపోయినా ఏటీఎంలోనే దూరాలి. అది మన కోసమే వీళ్ళు 2 ఏసీలు మెయింటైన్ చేస్తారు ప్రతి ఏటీఎంలో. గాయ్స్, కొత్త చెప్పులు కొన్నాను గాయ్స్, కొత్త చెప్పులు కొనుక్కున్నాను గాయ్స్. ఐస్ క్రీమ్ వద్దంటావు మామా? ఐస్ క్రీమ్ వద్దు, పక్క వద్దా? నువ్వు నీకు వద్దకపోతే వద్దులే, బిల్లు కట్టేసి వెళ్ళిపో. నాకు కూడా అదే కావాలి. నాకు రాజ్బెర్రీ కావాలి. అది ఓఆర్ఎస్ఎల్ ఐస్ క్రీమ్ లాగా ఉంది అది. నాకు కూడా. ఏంటది? అది ఎవరో తిన్నారా? అది ఫ్యాషన్ అమ్మమ్మ, ఫస్ట్ నుంచి సగం తినేసింది కొనుక్కోవటం చాలా ఫ్యాషన్ అది. ఇప్పుడు అక్క ఫోన్ ఉంది చూడు, చూపి. అదిగో సగం కొరికేసినాయి. ఓఆర్ఎస్ఎల్ ఇంకోటి, అది ఓఆర్ఎస్ఎల్ డబ్బాలా ఉంది. నాకు ఓఆర్ఎస్ఎల్ డబ్బా కావాలి. తెలియదు, నాకు కూడా ఇది ఏంటో తెలియదు, కానీ ఏదేదో రాజ్బెర్రీ అంట. చూద్దాం. రై మామ, నువ్వు నేను ఛార్జర్లు పెట్టుకుని తిరగటం సరిపోతుంది మనకి. నేను సింగిల్ హ్యాండ్తో తినలేను, సో తినేసాక చేస్తాను. ఇది ఎలా ఉందో తెలుసా? ఇది ఎలా ఉందో తెలుసా మామ? ఇది అరకు ఉంటుంది కదా, చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు అరుకులు తాగుతాం, అలా ఉంది. సేమ్ యాస్టీజ్ అలాగే ఉంది. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాము గాయస్. మీకు చిన్న ఖాళీగా ఉండకుండా ఇప్పుడు మీకు మోటివేషన్ ఇస్తా. ఇట్స్ టైమ్ టు షైన్. జస్ట్ డోంట్ క్విట్, జస్ట్ డూ ఇట్. మిస్టేక్స్ are proof you are trying. If not now, then when? Great things never came from comfort zones. ఇది నాకు అసలు వర్తించదు. దీన్ని తప్పు అని మనం నిరూపించాలి. ఓకే, నేనంటే తింటున్నానని చెప్పేసి నేను తినకండి. ఇందులో కలర్స్ ఉంటాయి, యాడెడ్ ఫ్లేవర్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, ఇంకా చాలా చాలా ఉంటాయి. తినకండి, అసలు బాగాలేదు. అలా ఈ పూటను గడిపాక సాయంత్రం చల్లగా బయటకు వచ్చామన్నమాట. మన బండి పరిస్థితిని చూస్తారా? అది దాని పరిస్థితి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి చూద్దాం. చూద్దరు కానీ
మామ ఏం చేస్తున్నావు మామ? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు? ఆ 3 సంవత్సరాల ముందు ఫస్ట్ లవ్ అనమాట నాది. ఫస్ట్ లుక్లో చూసి ఇష్టపడ్డాను దీన్ని. మళ్ళీ మన దగ్గర తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా రాలేదు, రావచ్చు రాకపోవచ్చు, బట్ మళ్ళీ దీని దగ్గరికి వచ్చాం. ఏం చూస్తున్నా? నమ్మేసావు మళ్ళీని? నేను కొనేస్తానని చెప్పేసి నువ్వు ఎలా అనుకుంటావు? చెప్పాను నీకు నెల ముందు నిశ్చయించుకోవాలి, 10 రోజుల ముందు ప్లాన్ వేసుకోవాలని.